హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా స్కూల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు మండలాల వారీగా, జిల్లాల వారీగా, అలాగే కేటగిరీ సబ్జెక్టు వారీగా, అలాగే మేనేజ్మెంట్ వారీగా కూడా గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఈ విధంగా ఖాళీల వివరాలు కంపల్సరీగా తెలియజేయాలని చెప్పేసి ఒక ప్రొఫార్మ్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకా ఈరోజు చాలా జిల్లాల్లో, చాలా మండలాల్లో ఆ యొక్క ప్రాసెస్ పూర్తయింది. దానికి సంబంధించి అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మండలాల వారీగా మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనేది ఫ్రెష్గా ఈ రోజు వరకు ఉన్న ఖాళీలు ఇవ్వడం జరుగుతుంది. మీకు మ్యాక్సిమం ఈ ఖాళీలలోనే, ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ ఖాళీల్లోనే మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఫస్ట్ మనం కడప జిల్లా నుంచి చూద్దాము. కడప జిల్లాలో ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూద్దాం. అక్కడి నుంచి అన్ని జిల్లాలు వరుసనే చూద్దాం. ఇక్కడ పోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. రైట్, ఓకే, ఇక్కడ చూడండి వేకెంట్ పోస్ట్స్ యాజ్ ఆన్ 17/8/2025. 17 అంటే ఈ రోజు వరకు, ఆగస్టు 17 వరకు ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇవి. ఓకే, ఇప్పుడు వరకు ఉన్న ఖాళీల వివరాలు ఇవి. అంటే మీకు పోస్టింగ్స్ అనేవి ఈ మండలంలో ఈ సబ్జెక్టుకి సంబంధించి ఖాళీలు ఇక్కడ ఉన్నాయి అని మీకు ఒక అవగాహన వస్తుంది. రేపు పోస్టింగ్ అప్పుడు ఈ ఖాళీలే మీకు చూపించడం జరుగుద్ది. ఇక్కడే మీరు కోరుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ కడప జిల్లాకి సంబంధించి ఇది కడప జిల్లా వేకెన్సీస్. రైట్, ఈ కడప జిల్లాకి సంబంధించి ఇక్కడ చూడండి, గ్రేడ్ 2 హెచ్ఎం ఇది మనకు అవసరం లేదు. ఎస్ఏ తెలుగు, ఎస్ఏ ఉర్దూ, ఎస్ఏ సాంస్క్రిట్, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం, ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం, ఎస్ఏ పిఎస్ తెలుగు మీడియం, ఎస్ఏ పిఎస్ ఉర్దూ మీడియం, ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం, ఎస్ఏ బయాలజీ ఉర్దూ మీడియం, ఎస్ఏ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం, ఎస్ఏ మరి పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి కదా అవి ఎస్ఏ, అలాగే పీడీ పోస్టులు, ఎస్ఏ ఎస్పిఎల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నమాట, అలాగే ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే పిఎస్హెచ్ఎం తెలుగు పోస్టులు, అలాగే పిఎస్హెచ్ఎం ఉర్దూ, ఎస్జిటి తెలుగు, అలాగే ఎస్జిటి ఉర్దూ పోస్టులు, టోటల్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఖాళీలు అన్నమాట అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ అట్లూరు మండలం. ఈ అట్లూరు మండలం కడప జిల్లాకు సంబంధించి అట్లూరు మండలంలో ఏ ఖాళీలు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా జీరోస్ కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం, ఎస్ఏ బయాలజీ వేకెన్సీ ఒకటి ఉంది అట్లూరు మండలంలో. అలాగే ఇక్కడ గమనించండి, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, అది కూడా ఒక పోస్ట్ ఉంది, ఖాళీగా ఉంది ఆ మండలంలో. ఇక ఎస్జిటి తెలుగు పోస్టులు ఈ మండలంలో 16 ఉన్నాయి ఖాళీగా. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. అంటే మిగిలిన సబ్జెక్టులు లేవు, అంటే మిగిలిన సబ్జెక్టులు ఈ మండలంలో లేవు. కడప జిల్లాకు సంబంధించి ఈ మండలంలో లేవు, పక్క మండలంలో మీరు కోరుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి కోడూరు మండలం. ఈ బి కోడూరు మండలంలో ఎస్ఏ హిందీ పోస్ట్ ఒకటి ఉంది ఖాళీగా, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఉంది, అలాగే ఎస్ఏ పిఎస్ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ చూడండి ఎస్ఏ బిఎస్ బయాలజీ ఒకటి ఉంది, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఒకటి ఉంది, అలాగే ఈ మండలంలో ఎస్జిటి పోస్టులు 3 ఉన్నాయి. మొత్తం 13 పోస్టులు ఈ యొక్క బి కొండూరు మండలంలో ఉన్నాయి. ఇక బి మట్టమ మరి ఇది బి మట్టం ఈ జిల్లాలో ఇక్కడ చూడండి ఎస్ఏ తెలుగు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, ఎస్ఏ తెలుగు. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్ఏ ఇంగ్లీషు 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఎస్ఏ బయాలజీ 4 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ 4 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 4 ఉన్నాయి, అలాగే ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఒకటి ఉంది, అలాగే ఎస్జిటి తెలుగు పోస్టులు 18 ఉన్నాయి ఈ మండలంలో. మొత్తం 34 ఖాళీలు ఈ మండలంలో ఉన్నాయి. రైట్, నెక్స్ట్ బద్వేలు మండలం. ఈ బద్వేలు మండలంలో ఎస్ఏ తెలుగు పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి, అలాగే ఎస్ఏ ఇంగ్లీషు 1 ఖాళీగా ఉంది, అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 ఖాళీగా ఉంది, అలాగే ఎస్ఏ బయాలజీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి బద్వేలు మండలంలో, ఎస్ఏ సోషల్ 1 ఖాళీగా ఉంది. రైట్, నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 1 ఖాళీగా ఉంది, ఎస్ఏ పిఎస్హెచ్ఎం అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ఉన్నాయి కదా, స్పెషల్ స్కూల్స్ పిఎస్హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు క్రియేట్ చేశారు కదా, అవి 1 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు ఈ మండలంలో 12 ఉన్నాయి. మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి ఈ మండలంలో. నెక్స్ట్ సీకే దిన్నే, ఈ దిన్నే మండలంలో ఎస్ఏ ఇంగ్లీషు 2 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్ 1 పోస్టు. రైట్,
ఇంకా ఎస్జిటి పోస్టు ఒకటి ఉంది. మొత్తం ఈ మండలంలో కేవలం 4 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. 4 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి ఈ మండలం. ఈ యొక్క సీకే దిన్నే మండలంలో కేవలం 4 వేకెన్సీలు. ఎస్ఏ ఇంగ్లీష్ 2 ఉన్నాయి ఇక్కడ, ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఉంది, అలాగే ఎస్జిటి పోస్ట్ ఒకటి ఉంది. ఎస్జిటి వేకెన్సీ ఒకటి. నెక్స్ట్ ఇగోండి చాక్రయ్యపేట. ఈ చాక్రయ్యపేట మండలంలో కడప ఎస్ఏ తెలుగు 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్ఏ సోషల్ 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎస్ఏ పిఈ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎస్ఏ 2 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు మాత్రం 54 ఉన్నాయండి ఈ మండలంలో. 54 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్జిటి ఉర్దూ పోస్టు ఒకటి ఉంది ఇక్కడ. మొత్తం 65 ఖాళీలు ఈ మండలంలో ఉన్నాయి. ఎక్కడ? చాక్రాయపేట. ఈ చాక్రాయపేట మండలంలో చాలా ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. 65 వేకెన్సీలు ఉన్నాయి అన్నమాట. అందులో ఎస్ఏ తెలుగు ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఎస్ఏ బయాలజీ 2 ఉన్నాయి. ఎస్ఏ సోషల్ 3 ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. ఎస్జిటి 54, ఎస్జిటి ఉర్దూ, ఎస్జిటి తెలుగు 54, ఎస్జిటి ఉర్దూ ఏమో 1, మొత్తం 65. నెక్స్ట్ చాపాడు మండలం అన్నమాట. ఇది చాపాడు మండలంలో హెచ్ఎం పోస్ట్, మరి గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు. యాక్చువల్గా హెచ్ఎం పోస్టులు అని ఇప్పుడు ఫిల్ అవ్వవు, కానీ వేకెన్సీలు పంపించమన్నప్పుడు అలా వేకెన్సీలు అన్నీ పంపించడం జరిగింది. ఓకే, ఈ హెచ్ఎం పోస్ట్తో మనకు సంబంధం లేదు. ఎస్ఏ తెలుగు పోస్ట్ ఉంది ఒకటి. ఈ చాపాడు మండలంలో ఎస్ఏ తెలుగు ఒకటి ఉంది. అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది. ఎస్ఏ సోషల్ ఒకటి ఉంది. అలాగే పిఎస్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. అవి కూడా స్కూల్ అసిస్టెంట్లకి ఇస్తారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు స్కూల్ అసిస్టెంట్స్కి ఇస్తారు కాబట్టి అవి కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు 1 పోస్టే ఉంది, ఒకటి ఖాళీ ఉంది. ఎస్జిటి ఉర్దూ 8 ఖాళీలు ఉన్నాయండి. ఈ చాపాడు మండలంలో ఎస్జిటి ఉర్దూ పోస్టులు 8 ఖాళీలు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మాత్రం ఒకటే ఉంది. మొత్తం ఇక్కడ 19 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి చెన్నూరు. ఈ చెన్నూరు మండలంలో ఎస్ఏ ఇంగ్లీషు 1 పోస్ట్ ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది. అలాగే అంతే, మొత్తం 2 పోస్టులే ఇక్కడ ఈ మండలంలో కేవలం 2 ఖాళీలు ఉన్నాయి అన్నమాట. ఒకటేమో ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒకటి ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్ ఒకటి ఉంది, 2. నెక్స్ట్ ఇది చూడండి చిన్నమండెం మండలంలో ఎస్ఏ తెలుగు ఒకటి ఉంది ఖాళీగా, తెలుగు వేకెన్సీ ఒకటి ఉంది. ఎస్ఏ ఇంగ్లీషు వేకెన్సీ కూడా ఒకటి ఉంది. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ వేకెన్సీ ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఎస్ఏ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకటి ఉంది ఖాళీగా. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 పోస్ట్ ఉంది. ఇక్కడ చూడండి పిఎస్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు 3 ఉన్నాయి. ఇవి స్కూల్ అసిస్టెంట్లకి ఇస్తారు. నెక్స్ట్ పిఎస్ హెచ్ఎం ఇక్కడ చూడండి పిఎస్ హెచ్ఎం అన్నాడుగా, పిఎస్ హెచ్ఎం తెలుగు మీడియం, పిఎస్ హెచ్ఎం ఉర్దూ మీడియం 2 ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి పిఎస్ హెచ్ఎం ఇదేమో తెలుగు మీడియము, పిఎస్ హెచ్ఎం ఇదేమో ఉర్దూ మీడియము. ఇక్కడ పిఎస్ హెచ్ఎం 3 పోస్టులు ఉన్నాయి తెలుగు. పిఎస్ హెచ్ఎం తెలుగు మీడియం 3 పోస్టులు. అలాగే పిఎస్ హెచ్ఎం ఉర్దూ మీడియం 1 పోస్ట్ ఉంది. అలాగే ఎస్జిటి తెలుగు మీడియం 5 పోస్టులు, ఎస్జిటి ఉర్దూ మీడియం కూడా 5 పోస్టులు ఉన్నాయి. రైట్, మొత్తం ఈ మండలంలో 19 పోస్టులు ఉన్నాయి. ఏ మండలం ఇది? చినమండెం మండలం అనమాట, చినమండెం. నెక్స్ట్ చిట్వేలు తెలుసు కదా మనకి, బాగా ఫేమసే, ఎన్న పేరు బాగా. చిట్వేల్లో ఇక్కడ మీరు గమనిస్తే గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు ఈ మండలంలో 4 ఖాళీలు ఉన్నాయి. ఇది మనకు అవసరం లేదు, హెచ్ఎం పోస్టులు ఇవ్వరు కదా ఈ డిఎస్సిలో, అవి ప్రమోషన్ కాబట్టి అవి తీసేయండి. నెక్స్ట్ ఎస్ఏ తెలుగు వచ్చేసి 1 ఉందండి ఈ చిట్వేలు మండలంలో, ఎస్ఏ తెలుగు 1. ఇకపోతే ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి, ఎస్ఏ హిందీ పోస్టులు 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ఏ మ్యాథ్స్ 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్ఏ సోషల్ వచ్చేసి ఈ మండలంలో ఎస్ఏ సోషల్ 6 ఉన్నాయి ఈ మండలంలో, 7. ఎస్ఏ సోషల్ ఈ మండలంలో 7 ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 7 ఉన్నాయి. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటి. పిఎస్హెచ్ఎం పోస్టులు 7 ఉన్నాయి. పిఎస్హెచ్ఎం 7. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఎస్జిటి తెలుగు మీడియం 91 పోస్టులు ఉన్నాయండి. ఈ చిట్టివేల మండలంలో ఎస్జిటి తెలుగు మీడియం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉర్దూ మీడియం 1 ఉంది. ఉర్దూ మీడియం 1. మొత్తం 129 ఖాళీలు ఈ చిట్టివేల మండలంలో ఉన్నాయి. నెక్స్ట్ కడప. ఇక డైరెక్ట్గా కడప మండలం చూద్దాం. కడప మండలంలో హెచ్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఎస్ఏ తెలుగు వచ్చేసి 14 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు 14 ఖాళీలండి. ఎక్కడ? కడప మండలంలో, కడప డిస్టిక్ కడప మండలంలో ఎస్ఏ తెలుగు 14 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 9 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ సాంస్క్రిట్ 1 ఖాళీ ఉంది. అలాగే ఎస్ఏ హిందీ 1 ఖాళీ ఉంది. హిందీ కూడా 1 ఖాళీ ఉంది. ఎస్ఏ ఇంగ్లీషు 10 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్ 10 ఖాళీలు కడప మండలంలో ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ 1 ఖాళీ ఉంది ఈ మండలంలో. నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం. ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం ఈ యొక్క కడప మండలంలో 5 ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం కడప మండలంలో 5 ఉన్నాయి. ఎస్ఏ పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ సైన్సు తెలుగు మీడియం 2 ఖాళీలు. అలాగే ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం కూడా 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 3 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 3 ఖాళీలు. అలాగే ఎస్ఏ బయాలజీ ఉర్దూ మీడియం 4 ఖాళీలు ఉన్నాయి. ఉర్దూ మీడియం. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం 3 ఖాళీలు. ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 3 ఖాళీలు. లేకపోతే ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం కూడా 3 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 13 ఖాళీలు ఉన్నాయండి కడప మండలంలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిఎస్హెచ్ఎం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఉంది కదా, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ పోస్టులు తెలుగు మీడియం 3 ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎస్జిటి పోస్టులు 36 ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం 36. ఇక ఎస్జిటి ఉర్దూ మీడియం వచ్చి 34 ఉన్నాయి. మొత్తం ఈ మండలంలో 146 ఖాళీలు ఉన్నాయి. 146 ఎక్కడ? కడప మండలం, కడప జిల్లా కడప మండలంలో 146 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ సబ్జెక్టులు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పాము ఏ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి అనేది. ఇక ఎస్జిటి తెలుగు మీడియం 36 ఉన్నాయి. ఎస్జిటి ఉర్దూ మీడియం 34 ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీషు 10 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఎస్ఏ తెలుగు 14 ఖాళీలు ఉన్నాయి. హెచ్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఎస్ఏ ఉర్దూ 9 ఉన్నాయి. ఇకపోతే ఎస్ఏ సాంస్క్రిట్ 1 ఉంది. ఎస్ఏ హిందీ 1 ఉంది. ఇక్కడ చూడండి, ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం 1 ఉంది. నెక్స్ట్ ఉర్దూ మీడియం, ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం 5 ఉన్నాయి. ఇక మిగిలినవన్నీ కూడా 2, 2, 4, 3 చొప్పున ఉన్నాయి. నెక్స్ట్ దువ్వూరు మండలం చూద్దాం. దువ్వూరు మండలం. ఈ దువ్వూరు మండలంలో ఎస్ఏ తెలుగు ఫ్రెష్గా చూద్దామా? రైట్, ఓకే. ఇక్కడ చూడండి, దువ్వూరు మండలం కదా మనం చూడాల్సింది. ఇక్కడ దీనికి సంబంధించి ఓకే, దువ్వూరు మండలం ఇదిగోండి. దువ్వూరు మండలం ఇక్కడ ఎస్ఏ తెలుగు 1 ఉందండి. ఎస్ఏ తెలుగు 1 ఉంది. అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ కూడా 1 ఉంది ఖాళీగా. ఇక ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం 3 ఉన్నాయి ఖాళీగా. ఇకపోతే ఇక్కడ ఎస్ఏ బయాలజీ 1 ఉంది ఖాళీగా. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ ఈ మండలంలో 1 ఖాళీగా ఉంది. అలాగే ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 1 ఉంది. ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం కూడా 1 ఉంది ఖాళీగా. ఉర్దూ మీడియం సోషల్ 1 ఖాళీగా ఉంది. ఉర్దూ తెలుగు మీడియం సోషల్ 1 ఖాళీగా ఉంది. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ పిఎస్హెచ్ఎం ఇదిగోండి, పిఎస్హెచ్ఎం పోస్టులు 1 ఖాళీగా ఉన్నాయి. ఇక ఎస్జిటి తెలుగు ఏమి లేవు, కానీ ఎస్జిటి ఉర్దూ మాత్రం 10 ఖాళీలు ఉన్నాయి. ఎస్జిటి ఉర్దూ 10, మొత్తం 21 ఖాళీలు ఉన్నాయండి. 21 ఖాళీలు ఉన్నాయి ఈ మండలంలో. ఇక్కడ దువ్వూరు మండలం. మొత్తం ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అసలు ఎన్ని మండలాలు, మొత్తం చాలా మండలాలు ఉన్నాయి ఇక్కడ. 51 మండలాలు ఉన్నాయి కడప జిల్లా మొత్తంగా చూసుకుంటే. రైట్, 51. రైట్, దువ్వూరు మండలం అయిపోయింది.
నెక్స్ట్ గాలివీడు. ఈ గాలివీడు మండలం ఇది చూడండి. రైట్, గాలివీడు దూరం అయిపోయింది. గాలివీడు మండలం. గాలివీడు మండలంలో హెచ్ఎం పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. ఎస్ఏ తెలుగు 3 ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీషు 4 ఖాళీ ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 3 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ 3. అలాగే ఎస్ఏ బయాలజీ 3 ఖాళీలు ఉన్నాయి, తెలుగు మీడియమే. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2. మరి ఇక్కడ చూస్తే పిఎస్హెచ్ఎం పోస్టులు, పిఎస్హెచ్ఎం ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు 4. ఎస్జిటి తెలుగు మీడియం 64 ఖాళీలు ఉన్నాయి, ఎస్జిటి తెలుగు మీడియం. అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియం 15 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 105 ఖాళీలు ఉన్నాయి అన్నమాట. ఎక్కడ? గాలివీడు మండలం. నెక్స్ట్ గోపవరం. ఈ గోపవరం మండలంలో ఎస్ఏ తెలుగు 2 ఉన్నాయి, ఎస్ఏ హిందీ 1 ఉంది, ఎస్ఏ ఇంగ్లీషు 1 ఉంది, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం 1 ఉంది. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 2 ఉన్నాయి. రైట్, ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 2. ఇక్కడ చూస్తే ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 2 ఉన్నాయి. అలాగే ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం 1 ఉంది. అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఉన్నాయి. ఎడుతుంది ఎస్జిటి తెలుగు మీడియం 18, ఎస్జిటి తెలుగు మీడియం 18, ఎస్జిటి ఉర్దూ మీడియం 3, మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ జమ్మలమడుగు అండి. గోపవరం అయిపోయింది, జమ్మలమడుగు. ఈ జమ్మలమడుగు మండలంలో హెచ్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్ఏ హిందీ 1 ఉంది, ఎస్ఏ ఇంగ్లీషు 5 ఉన్నాయి. ఎస్ఏ హిందీ 1, ఎస్ఏ ఇంగ్లీషు 5. రైట్, జమ్మలమడుగు ఇవ్వండి. జమ్మలమడుగు మండలం హెచ్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఎస్ఏ హిందీ 1 ఉంది, ఎస్ఏ ఇంగ్లీషు 5 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 ఉంది, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 1 ఉంది, తెలుగు మీడియం 1 ఉంది, ఉర్దూ మీడియం 1 ఉంది ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 1 ఉంది, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం కూడా 1 ఉంది. ఇక ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఉంది ఖాళీగా ఈ మండలంలో. ఇక ఎస్జిటి తెలుగు ఏమి లేవు, ఎస్జిటి ఉర్దూ మీడియం మాత్రం 3 ఉన్నాయి. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా. నెక్స్ట్ కలాసపాడు. ఇదిగోండి, కలాసపాడు మండలంలో మొత్తం ఖాళీలు చూస్తాం. ఎస్ఏ ఇంగ్లీషు 1 ఉందండి, ఎస్ఏ ఇంగ్లీష్ 1, ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం 2 ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఎస్ఏ ఫిజికల్ సైన్సు 1 ఉంది, ఎస్ఏ బయాలజీ 1 ఉంది, ఇవి తెలుగు మీడియమే. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 1 ఉంది. అలాగే ఎస్జిటి తెలుగు మీడియం 13 ఉన్నాయి ఖాళీలు. ఇక ఉర్దూ ఏమి లేవు, మొత్తం 19 ఖాళీలు అన్నమాట ఈ మండలం. ఇది కలాసపాడు. నెక్స్ట్ కమలాపురం. కడప జిల్లా కమలాపురంలో ఆ మండలంలో ఇక్కడ చూడండి, ఎస్ఏ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 1 ఉంది. ఇంకేమున్నాయంటే ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం 1 ఉంది. అలాగే ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం కూడా 1 ఉంది. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియం 1 ఉంది, ఎస్జిటి ఉర్దూ మీడియం 4 ఉన్నాయి. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి ఈ మండలంలో. ఓకే, నెక్స్ట్ కాజీపేట. ఇదిగోండి, కాజీపేట మండలం, కడప జిల్లా కాజీపేట మండలంలో ఏమేమి ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపించట్లేదు ఎక్కువగా. ఇక్కడ చూస్తే ఎస్ఏ బయాలజీ 1 ఖాళీ ఉంది, ఎస్ఏ బయాలజీ. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియం 1 ఉంది. మొత్తం 2 ఖాళీలు ఉన్నాయండి ఈ మండలంలో, కాజీపేట మండలంలో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ కాజీపేట ఉంది కదా, కాజీపేట తర్వాత నెక్స్ట్ రైట్ కాజీపేట మండలం తర్వాత కోడూరు మండలం. ఈ కోడూరు మండలంలో మనం చూసుకున్నట్లయితే రైట్, ఈ కోడూరు మండలంలో హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీగా ఉంది. దాని తర్వాత హెచ్ఎం తర్వాత ఎస్ఏ తెలుగు ఏమీ లేవు, అలాగే ఉర్దూ లేవు, తెలుగు లేదు, ఉర్దూ లేదు, సాంస్క్రిట్ కూడా లేవు. తర్వాత ఎస్ఏ హిందీ కూడా లేదు. కానీ
ఎస్ఏ ఇంగ్లీష్ 3 పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ 3 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు మీడియం 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత మరి ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్స్ 1 పోస్ట్ ఉంది. అలాగే బయాలజీ 2 పోస్టులు ఉన్నాయి. బయాలజీ తెలుగు మీడియం 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్ఏ సోషల్ 1 పోస్ట్ ఉంది. ఒక ఖాళీ అనమాట, పోస్ట్ కాదు, ఖాళీ. నెక్స్ట్ ఎస్ఏ సోషల్ తర్వాత మరి ఇది గమనించి వెళ్తే ఎస్ఏ సోషల్ ఎస్ఏ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అన్నమాట. ఒక ఖాళీ ఉంది ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషను. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ 1 పోస్ట్ ఉంది. తర్వాత పిఎస్హెచ్ఎం పోస్టులు 3 ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం 37 ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం 37, ఉర్దూ మీడియం 1, మొత్తం 53. అలాగే కొండాపురం మండలంలో మనకున్నది ఏంటంటే ఒకటి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ 3 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్. తర్వాత పిఎస్ 3 పోస్టులు ఉన్నాయి. బయాలజీ 4 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే బయాలజీ తర్వాత సోషల్ 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సోషల్ తర్వాత ఎస్ఏ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. తర్వాత ఎస్జిటి తెలుగు 5 పోస్టులు ఉన్నాయి, మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎల్ఆర్పల్లి మండలం. ఈ ఎల్ఆర్పల్లి మండలంలో ఉన్న పోస్టులు ఎస్ఏ తెలుగు 1 పోస్ట్ ఉంది, ఇంగ్లీషు 1 పోస్ట్ ఉంది, తర్వాత మ్యాథ్స్ 1 పోస్ట్ ఉంది ఖాళీగా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది బయాలజీ 2 పోస్టులు ఉన్నాయి, బయాలజీ 2 పోస్టులు. తర్వాత ఎస్ఏ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి రైట్ ఎస్ఏ బయాలజీ. ఓకే, ఎస్ఏ బయాలజీ తర్వాత సోషల్ స్టడీసు, ఫిజికల్ సైన్సు, బయాలజీ. తర్వాత సోషల్ ఏమి లేవు ఇక్కడ. సోషల్ ఏమి లేవు కానీ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు 30 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు 30 పోస్టులు, ఎస్జిటి ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి, మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ లింగాల మండలంలో ఎస్ఏ తెలుగు 1 పోస్ట్ ఉందండి, ఎస్ఏ తెలుగు. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 1 పోస్ట్ ఉంది. అలాగే బయాలజీ 5 పోస్టులు ఉన్నాయి. తర్వాత సోషల్ 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఎస్ఏ సోషల్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. రైట్, బయాలజీ సోషల్ 3 పోస్టులు. సోషల్ తర్వాత ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 పోస్టులు ఉన్నాయి. ఇంక అంతే, అంతకుమించి ఇక్కడ ఏం లేవు. ఎస్జిటి కానీ ఉర్దూ కానీ తెలుగు కానీ లేవు. నెక్స్ట్ ముద్దనూరు మండలంలో ఎస్ఏ తెలుగు 1 పోస్ట్ ఉంది. ఇక ఎస్ఏ ఇంగ్లీషు 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ 1 పోస్ట్ ఉంది. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 పోస్ట్ ఉంది. తర్వాత బయాలజీ లేవు. సోషల్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ సోషల్ వచ్చేసి 2 పోస్టులు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి కానీ ఇంకేమీ లేవు, మొత్తం 0. మొత్తం 12 పోస్టులు ఉన్నాయి ఈ మండలంలో ఖాళీగా, 12 ఖాళీలు. ఇకపోతే మైదుకూరు మండలంలో ఎస్ఏ తెలుగు 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్ఏ తెలుగు 2 పోస్టులు. తర్వాత ఎస్ఏ ఉర్దూ 1 పోస్టు. రైట్, ఎస్ఏ ఉర్దూ 1 పోస్టు. సాంస్క్రిట్ ఏమి లేదు, కానీ ఎస్ఏ హిందీ 1 పోస్ట్ ఉంది, ఇంగ్లీష్ 1 ఉంది, మ్యాథ్స్ కూడా 1 ఉంది. తర్వాత పిఎస్ లేదు, బయాలజీ 1 పోస్ట్ ఉంది. తర్వాత సోషల్ తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం సోషల్ 1 ఉంది. ఉర్దూ మీడియం, తెలుగు మీడియం సోషల్ లేదు కానీ ఉర్దూ మీడియం సోషల్ 1 ఉంది. తర్వాత ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఏ ఫిజికల్ పిఎస్ అయిపోయింది, ఎస్ఏ బయాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమీ లేవు. పిఎస్హెచ్ఎం పోస్ట్ 1 ఉంది. తర్వాత ఎస్జిటి తెలుగు 1 ఉంది, ఎస్జిటి ఉర్దూ 2 ఉన్నాయి. మొత్తం 16 పోస్టులు, 16 ఖాళీలు ఈ యొక్క మైదుకూరు మండలంలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మైలవరం మండలంలో హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీగా ఉంది. దాని తర్వాత మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 1 ఖాళీగా ఉంది, పిఎస్ లేదు. బయాలజీ 1 ఖాళీగా ఉంది. అలాగే సోషల్ ఖాళీగా ఉంది. బయాలజీ తర్వాత సోషల్ ఖాళీగా ఉంది.
ఎస్ఏ సోషల్. ఎస్ఏ సోషల్ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఎస్జిటి తెలుగు మీడియం ఒకటి, ఎస్జిటి ఉర్దూ మీడియం ఒకటి ఖాళీగా ఉన్నాయి. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి ఈ మండలంలో. నెక్స్ట్ నందలూరు మండలం. ఈ నందలూరు మండలంలో హెచ్ఎం పోస్టులు 2 ఖాళీ ఉన్నాయి. ఎస్ఏ తెలుగు ఒకటి ఖాళీగా ఉంది. అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ 2 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్ ఒకటి ఖాళీ ఉంది. తర్వాత పిఎస్ ఉర్దూ మీడియం, ఎస్ఏ పిఎస్ ఉర్దూ మీడియం ఒకటి ఖాళీ ఉంది. బయాలజీ తెలుగు మీడియం 3 ఖాళీలు ఉన్నాయి. ఉర్దూ మీడియం ఒకటి ఉంది. సోషల్ తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 ఖాళీలు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం 24, ఎస్జిటి ఉర్దూ మీడియం 7, మొత్తం 49 ఖాళీలు. నెక్స్ట్ ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా. హెచ్ఎం పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఎస్ఏ తెలుగు ఒకటి ఖాళీగా ఉంది. తర్వాత హిందీ 2 ఖాళీలు ఉన్నాయి. హిందీ, ఇంగ్లీషు ఏమి లేవు కానీ మ్యాథ్స్ మాత్రం 2 ఖాళీలు ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్. అలాగే ఇక్కడ చూడండి ఎస్ఏ పిఎస్ 5 ఖాళీలు ఉన్నాయి. బయాలజీ 7 ఖాళీలు ఉన్నాయి. సోషల్ వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చి కూడా 4 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూడండి ఒకసారి. ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత పిఎస్హెచ్ఎం ఖాళీలు 4 ఉన్నాయి. పిఎస్హెచ్ఎం 4 ఖాళీలు. ఎస్జిటి తెలుగు మీడియం 74 ఖాళీలు. ఎస్జిటి తెలుగు మీడియం 74 ఖాళీలు. మొత్తం 104 ఖాళీలు ఉన్నాయండి ఈ మండలంలో. ఇది ఓబులవారిపల్లి మండలం. నెక్స్ట్ పెద్దముడియం మండలం. ఈ పెద్దముడియం మండలంలో ఎస్ఏ తెలుగు 1 ఖాళీ ఉంది. ఎస్ఏ ఇంగ్లీషు 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ 1 ఖాళీ ఉంది. తర్వాత ఇక్కడ పిఎస్ లేదు కానీ ఎస్ఏ బయాలజీ 2 ఖాళీలు. సోషల్ తెలుగు మీడియం 1 ఖాళీ. అలాగే సోషల్ తర్వాత ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఖాళీ. ఇది పిఎస్హెచ్ఎం 1 ఖాళీ. ఇంకంతే, మొత్తం 9 ఖాళీలు. అలాగే ఈ పెనగలూరు మండలంలో హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీ. ఎస్ఏ తెలుగు 2 ఖాళీలు. ఇది ఎస్ఏ హిందీ 2 ఖాళీలు. ఎస్ఏ ఇంగ్లీషు 2 ఖాళీలు. నెక్స్ట్ బయాలజీ 1 ఖాళీ. సోషల్ 1 ఖాళీ. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 ఖాళీలు. ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం 4 ఖాళీలు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషను ఉర్దూ మీడియం 1 ఖాళీ. అలాగే పిఎస్హెచ్ఎం 1 ఉంది. అలాగే ఎస్జిటి పోస్టులు తెలుగు మీడియం 74, ఉర్దూ మీడియం 2, మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ పెండ్లిమర్రి మండలం. ఇక్కడికి వచ్చేసరికి గమనించండి, ఏమీ లేవు కానీ జస్ట్ ఎస్జిటి తెలుగు మీడియం మాత్రమే 2 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం మాత్రమే 2 ఖాళీలు ఉన్నాయి ఈ పెండ్లిమర్రి మండలంలో. నెక్స్ట్ పోరుమామిళ్ళ మండలంలో ఇక్కడ చూడండి, ఎస్ఏ హిందీ 3 ఖాళీలు. ఇంగ్లీషు 2 ఖాళీలు. తర్వాత ఎస్ఏ పిఎస్ 2 ఖాళీలు. పిఎస్ తెలుగు మీడియం, ఎస్ఏ పిఎస్ తెలుగు మీడియం 2 ఖాళీలు. ఉర్దూ మీడియం 1 ఖాళీ ఉంది. అలాగే బయాలజీ తెలుగు మీడియం 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే సోషల్ తెలుగు మీడియం 1, అలాగే ఉర్దూ మీడియం కూడా 1 ఖాళీ ఉంది. నెక్స్ట్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషను 1 ఖాళీ ఉంది. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం 1, అలాగే ఉర్దూ మీడియం కూడా 1 ఉంది. అలాగే ఇక్కడ పిఎస్హెచ్ఎం లేవు కానీ ఎస్జిటి తెలుగు మీడియం 13, ఉర్దూ మీడియం 3, మొత్తం 32 ఖాళీలు. ఎస్జిటి తెలుగు మీడియం 13, ఉర్దూ మీడియం 3. ఏది పోరుమామిళ్ళ మండలంలో మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. ఇక ప్రొద్దుటూరు మండలం వచ్చేసరికి హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీగా ఉంది. ఎస్ఏ తెలుగు 6 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ ఉర్దూ తెలుగు తర్వాత ఎస్ఏ ఉర్దూ 2 ఖాళీలు ఉన్నాయి. తర్వాత సాంస్క్రిట్ 1 ఖాళీ ఉంది. ఎస్ఏ హిందీ 5 ఖాళీలు ఉన్నాయి. ఇంగ్లీషు 6 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్ 1 ఖాళీ ఉంది. మ్యాథ్స్ తెలుగు మీడియం 1 ఖాళీ, మ్యాథ్స్ ఉర్దూ మీడియం కూడా 1 ఖాళీ ఉంది. అలాగే
పిఎస్ ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్సు ఉర్దూ మీడియం ఒక ఖాళీ ఉంది. అలాగే బయాలజీ తెలుగు మీడియం 3 ఖాళీలు, ఉర్దూ మీడియం కూడా 3 ఖాళీలు ఉన్నాయి. బయాలజీ మొత్తం 6 ఉన్నాయి, తెలుగు మీడియం 3, ఉర్దూ మీడియం 3. ఇక బయాలజీ తర్వాత సోషల్ తెలుగు మీడియం 6 ఉన్నాయి, సోషల్ ఉర్దూ మీడియం 3 ఉన్నాయి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 ఉన్నాయి. తర్వాత పిఎస్హెచ్ఎం 4 ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం 26 ఉన్నాయి, ఉర్దూ మీడియం 10 ఉన్నాయి. మొత్తం 83, ఉర్దూ మీడియం 10, మొత్తం 83 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ పులివెండ్లలో పులివెందుల మండలం కదా. పులివెందుల్లో హిందీ పోస్టులు ఎస్ఏ హిందీ 4 ఖాళీలు ఉన్నాయి. ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీషు 5 ఖాళీలు, మ్యాథ్స్ 3 ఖాళీలు, పిఎస్ తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 3 ఖాళీలు, అలాగే ఉర్దూ మీడియం 1 ఖాళీ ఉంది. అలాగే బయాలజీ తెలుగు మీడియం 2 ఖాళీలు, ఉర్దూ మీడియం 1 ఖాళీ. నెక్స్ట్ సోషల్ తెలుగు మీడియం 2, ఉర్దూ మీడియం 1. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్జిటి తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 28 ఖాళీలు ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పులివెందులు అయిపోయింది. పుల్లంపేట. ఈ పుల్లంపేటలో హిందీ ఎస్ఏ హిందీ 1 ఉంది, ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీషు 1 ఉంది. అలాగే మ్యాథ్స్ లేదు ఇక్కడ, పిఎస్ కూడా లేదు, కానీ బయాలజీ 3 ఉన్నాయి. తర్వాత బయాలజీ తెలుగు మీడియం 3 ఉన్నాయి, ఉర్దూ మీడియం లేదు. తర్వాత సోషల్ కూడా లేవు కానీ ఖాళీలు. ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. తర్వాత తెలుగు మీడియం ఇక్కడ పోతే ఎస్జిటి తెలుగు మీడియం 41 ఉన్నాయి. మొత్తం 48 ఖాళీలు ఉన్నాయండి. ఎక్కడ? పుల్లంపేట మండలం. నెక్స్ట్ పుల్లంపేట మండలం అయిపోయింది. నెక్స్ట్ మనకి రాజంపేట. ఇదిగోండి ఇక్కడ రాజంపేట ఉంది చూడండి. ఈ రాజంపేట మండలంలో ఎస్ఏ తెలుగు 1 ఉంది. అలాగే ఉర్దూ లేదు, సాంస్క్రిట్ లేదు, హిందీ 3 ఉన్నాయి, హిందీ 3, ఇంగ్లీషు 7, మ్యాథ్స్ తెలుగు మీడియం 1, ఉర్దూ మీడియం 1. మ్యాథ్స్ ఉర్దూ మీడియం 1, తెలుగు మీడియం 1 ఉంది. అలాగే ఫిజికల్ సైన్సు 2 పోస్టులు ఉన్నాయి, తెలుగు మీడియం. అలాగే ఉర్దూ మీడియం కూడా 1 ఉంది. ఇక బయాలజీ తెలుగు మీడియం 1 ఉంది. ఇకపోతే సోషల్ తెలుగు మీడియం 2 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఉంది. ఎస్జిటి తెలుగు మీడియం 21, ఎస్జిటి ఉర్దూ మీడియం 5, మొత్తం 46 ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ? రాజంపేట. ఇక రాజులపాలెం. ఈ రాజులపాలెం మండలంలో ఎస్ఏ తెలుగు 1 ఉంది, ఎస్ఏ తెలుగు 1, ఎస్ఏ ఇంగ్లీషు 1. ఇకపోతే ఇక్కడ చూడండి ఎస్ఏ ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ లేదు, పిఎస్ లేదు, బయాలజీ లేదు. సోషల్ మాత్రం 1 ఉంది, ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం. ఇక ఎస్జిటి తెలుగు మీడియం 1, ఉర్దూ మీడియం 1. మొత్తం 5 ఖాళీలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఇది రాజుపాలెంలో. ఇక రామాపురం. ఈ రామాపురంలో మండలంలో ఎస్ఏ తెలుగు 1, ఎస్ఏ ఇంగ్లీషు 1. ఇక్కడ చూడండి ఎస్జిటి తెలుగు మీడియం 2 పోస్టులు, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి అంతే. నెక్స్ట్ రాయచోటి మండలం అనమాట. ఈ రాయచోటి మండలంలో హెచ్ఎం పోస్టు 1 ఖాళీగా ఉంది. తర్వాత ఇంగ్లీష్ పోస్టులు ఎస్ఏ ఇంగ్లీషు 6 ఖాళీలు ఉన్నాయి, మ్యాథ్స్ తెలుగు మీడియం 1 ఖాళీ ఉంది, ఉర్దూ మీడియం కూడా 1 ఖాళీ ఉంది. ఇకపోతే పిఎస్ తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే బయాలజీ తెలుగు మీడియం 1 ఖాళీ ఉంది. అలాగే ఇక్కడ చూడండి సోషల్ ఉర్దూ మీడియం 1 ఖాళీ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఖాళీ, పిఎస్హెచ్ఎం 1 ఖాళీ ఉంది. ఇక ఎస్జిటి తెలుగు మీడియం 8, ఉర్దూ మీడియం 1, మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎస్వి కాశీనాయన్ మండలం అన్నమాట ఇది. ఇక్కడ ఎస్ఏ తెలుగు 1 ఉంది, అలాగే పిఎస్ 1 ఉంది, బయాలజీ 3 ఉన్నాయి, సోషల్ 3 ఉన్నాయి తెలుగు మీడియం. అలాగే పిఎస్హెచ్ఎం 1 ఉంది, ఎస్జిటి తెలుగు మీడియం 12, ఎస్జిటి ఉర్దూ మీడియం 2, మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ సంబేపల్లి మండలం. ఈ సంబేపల్లి మండలంలో ఇంగ్లీష్ పోస్టులు ఎస్ఏ ఇంగ్లీషు 2,
మ్యాథ్స్ తెలుగు మీడియం 2, నెక్స్ట్ పిఎస్ఓ లేదు. ఇక బయాలజీ ఉర్దూ మీడియం ఒకటి ఉంది. శ్వాసలు కూడా లేవు. కానీ ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం ఒకటి ఉంది. అలాగే పిఎస్హెచ్ఎం తెలుగు మీడియం ఒకటి ఉంది, ఉర్దూ మీడియం ఒకటి ఉంది. అలాగే ఎస్జిటి తెలుగు మీడియం 12 ఉన్నాయి, ఉర్దూ మీడియం ఒకటి ఉంది. మొత్తం 21 పోస్టులు. ఎస్జిటి తెలుగు మీడియం 12, ఉర్దూ మీడియం 1. అలాగే సిదౌట్ మండలంలో హెచ్ఎం పోస్టులు 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఇంగ్లీషు 3 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్ 3 ఖాళీలు ఉన్నాయి. పిఎస్ 1 ఖాళీ, బయాలజీ 1 ఖాళీ, సోషల్ 1 ఖాళీ, ఎస్జిటి తెలుగు 1 ఖాళీ, మొత్తం 12 ఖాళీలు. ఇక సింహాద్రిపురం, ఈ సింహాద్రిపురం మండలంలో ఎస్ఏ తెలుగు 1 ఖాళీ, తర్వాత బయాలజీ 3 ఖాళీలు, సోషల్ 2 ఖాళీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 ఖాళీలు, ఎస్జిటి తెలుగు మీడియం 2 ఖాళీలు, మొత్తం 12 ఖాళీలు. ఇక సుండుపల్లి, సుండుపల్లి, ఈ సుండుపల్లిలో తెలుగు ఎస్ఏ తెలుగు 1, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ ఇంగ్లీషు 4, అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 3, బయాలజీ 3, బయాలజీ తెలుగు మీడియం 3, ఉర్దూ మీడియం 2. అలాగే సోషల్ ఉర్దూ మీడియం 3 ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ 6 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం 6 పోస్టులు, ఉర్దూ మీడియం 3 పోస్టులు. అలాగే పిఎస్హెచ్ఎం ఉర్దూ మీడియం 1 పోస్టు, ఎస్జిటి తెలుగు మీడియం 46, ఎస్జిటి ఉర్దూ మీడియం 7 పోస్టులు, మొత్తం 81 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు 81 ఖాళీలు. నెక్స్ట్ తొండూరు, ఈ తొండూరులో ఎస్ఏ ఇంగ్లీష్ 1 ఉందండి. తర్వాత పిఎస్ లేదు. బయాలజీ 3 పోస్టులు ఉన్నాయి, సోషల్ 2 పోస్టులు ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 పోస్ట్ ఉంది. అంతే, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి ఖాళీగా, 7 ఖాళీలు తొండూరు. అలాగే విఎన్పల్లి, ఈ విఎన్పల్లిలో ఎస్ఏ తెలుగు 1 ఉంది. ఇంకేమున్నాయి? అంతే, ఓన్లీ ఎస్ఏ తెలుగు మాత్రమే 1 ఉంది. నెక్స్ట్ వల్లూరు మండలంలో ఎస్ఏ ఇంగ్లీషు 2 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, పిఎస్హెచ్ఎం తెలుగు మీడియం 1 ఉంది. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 2, 4. నెక్స్ట్ వీరబల్లి, ఈ వీరబల్లి మండలం ఉంది కదా, ఈ వీరబల్లి మండలంలో హిందీ ఎస్ఏ హిందీ 1, ఇంగ్లీష్ 4, మ్యాథ్స్ 1, పిఎస్ 1. ఇకపోతే బయాలజీ లేదు కానీ సోషల్ 2 ఉన్నాయి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం 2, ఉర్దూ మీడియం 1, ఎస్జిటి తెలుగు మీడియం 30, మొత్తం 42 ఖాళీలు ఉన్నాయి. 42. ఇకపోతే ఈ వేంపల్లి మండలంలో హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీ ఉంది. ఎస్ఏ తెలుగు కూడా 1 ఉంది, ఎస్ఏ ఉర్దూ కూడా 1 ఖాళీ ఉంది. తర్వాత సాంస్క్రిట్ లేదు, హిందీ లేదు కానీ ఇంగ్లీషు 1 ఉంది, ఎస్ఏ ఇంగ్లీషు. అలాగే ఎస్ఏ మ్యాథ్స్ 1 ఉంది, మ్యాథ్స్. తర్వాత పిఎస్ లేదు, పిఎస్ తెలుగు మీడియం లేదు, పిఎస్ ఉర్దూ మీడియం 2 ఉన్నాయి. బయాలజీ ఉర్దూ మీడియం 1 ఉంది, బయాలజీ తెలుగు మీడియం లేదు, బయాలజీ ఉర్దూ మీడియం 1 ఉంది. అలాగే సోషల్ తెలుగు మీడియం 1, ఉర్దూ మీడియం 1 ఉంది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పిఎస్హెచ్ఎం పోస్టు 1 ఉంది. ఎస్జిటి తెలుగు 3 పోస్టులు, ఎస్జిటి ఉర్దూ 5 పోస్టులు, మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. మొత్తం 21 పోస్టులు. ఎక్కడ? వేంపల్లి, రైట్, వేంపల్లి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వేముల మండలం. ఈ వేముల మండలంలో హెచ్ఎం పోస్ట్ 1 ఖాళీ ఉంది. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, పిఎస్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 ఉంది, బయాలజీ 1 ఉంది, సోషల్ కూడా 1 ఖాళీ ఉంది. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే, మొత్తం 6 పోస్టులే. నెక్స్ట్ ఈ ఒంటిమిట్ట మండలంలో హెచ్ఎం పోస్టులు 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ తెలుగు 1 ఖాళీ ఉంది.
మరి ఉర్దూ లేదు, సాంస్క్రిట్ లేదు, హిందీ లేదు. ఇంగ్లీష్ మాత్రం ఒకటి ఖాళీ ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్. ఎస్ఏ మ్యాథ్స్ కూడా ఒకటి ఖాళీ ఉంది. తర్వాత ఇంకేమున్నాయి, ఇక్కడికి వస్తే ఉర్దూ లేదు కానీ ఎస్జిటి తెలుగు మీడియం 2 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ పిఎస్హెచ్ఎం తెలుగు మీడియం ఒకటి ఖాళీ ఉంది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇగో ఎర్రగుంట్ల మండలం, లాస్ట్ మండలం. 51 మండలాలు ఉన్నాయి కడప జిల్లాలో. ఎర్రగుంట్ల లాస్ట్ మండలం, ఎర్రగుంట్ల. ఇందులో హెచ్ఎం పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. ఎస్ఏ తెలుగు కూడా ఒకటి ఖాళీ ఉంది. ఇకపోతే ఎస్ఏ ఇంగ్లీషు 4 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్ 1 ఖాళీ ఉంది. పిఎస్ 2 ఖాళీలు. బయాలజీ లేదు కానీ సోషల్ 4 ఖాళీలు ఉన్నాయి. సోషల్ 4 ఖాళీలు. అలాగే సోషల్ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఖాళీలు ఉన్నాయి. దీని తర్వాత ఎస్జిటి ఉర్దూ మీడియంలో 1 ఖాళీ ఉంది. మొత్తం 17 ఖాళీలు ఈ ఎర్రగుంట్ల మండలంలో ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్గా టోటల్ ఖాళీలు కడప జిల్లాలో ఇప్పుడు వరకు ఉన్న ఖాళీలు 1622 ఖాళీలు అండి. 1622 ఖాళీలు. మరలా క్లియర్గా చూద్దామా? ఇక్కడ చూడండి, ఇదేమో హెచ్ఎం పోస్టులు ఖాళీలు. హెచ్ఎం కడప జిల్లాలో హెచ్ఎం పోస్టులు 25 ఖాళీలు ఉన్నాయండి, ఖాళీగా ఉన్న ప్లేస్లు అనమాట. ఇకపోతే ఎస్ఏ తెలుగు 53 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ఏ ఉర్దూ 16 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఉర్దూ తర్వాత సాంస్క్రిట్ 2 ఖాళీలు. ఇక్కడ కడప జిల్లాలో 2 సాంస్క్రిట్ ఖాళీలు. ఇక హిందీ 29 ఖాళీలు ఉన్నాయి హిందీ. ఇక ఇంగ్లీషు 95 ఖాళీలు ఉన్నాయి. ఇక మ్యాథ్స్ 45 ఖాళీలు ఉన్నాయి. రైట్, మ్యాథ్స్ వచ్చేసి 45. ఇక్కడ చూసారా, మ్యాథ్స్ తెలుగు మీడియం 45, మ్యాథ్స్ ఉర్దూ మీడియం 8 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 39 ఖాళీలు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 11 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే బయాలజీ తెలుగు మీడియం 84 ఖాళీలు ఉన్నాయి. బయాలజీ ఉర్దూ మీడియం 12 ఖాళీలు ఉన్నాయి. అలాగే సోషల్ తెలుగు మీడియం 80 ఖాళీలు ఉన్నాయి. సోషల్ ఉర్దూ మీడియం 18 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 103 ఖాళీలు ఉన్నాయి తెలుగు మీడియం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం 13 ఖాళీలు ఉన్నాయి. పిఎస్హెచ్ఎం తెలుగు మీడియం 41 ఖాళీలు ఉన్నాయి. పిఎస్హెచ్ఎం ఉర్దూ మీడియం 3 ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఎస్జిటి వచ్చేసి తెలుగు మీడియం, ఎస్జిటి తెలుగు మీడియం ఇక్కడ చూడండి, ఎస్జిటి తెలుగు మీడియం వచ్చేసి ఇదిగోండి, ఎస్జిటి తెలుగు మీడియం 809 ఖాళీలు. ఎస్జిటి ఉర్దూ మీడియం 136 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1622 ఖాళీలు ఉన్నాయండి. పిఎస్హెచ్ఎం వచ్చేసి తెలుగు మీడియం 41, ఉర్దూ మీడియం 3 ఖాళీలు మొత్తం ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా. ఇకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈ పోస్టులు 103 తెలుగు మీడియం, 13 ఉర్దూ మీడియం. రైట్, సోషల్ తెలుగు మీడియం 80 ఖాళీలు ఉన్నాయి. సోషల్ ఉర్దూ మీడియం 18 ఖాళీలు ఉన్నాయి. బయాలజీ తెలుగు మీడియం 84 ఖాళీలు ఉన్నాయి. బయాలజీ ఉర్దూ మీడియం 12 ఖాళీలు ఉన్నాయి. రైట్, ఇది మొత్తం మీద ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు వరకు మరి కమిషనర్ వారికి సమర్పించిన ఖాళీల వివరాలు. రైట్, మరో జిల్లా ఉంది, ఆ జిల్లా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇది లెంత్ ఎక్కువైపోయింది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.